వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 86 లక్షలతో అంబేద్కర్ పార్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎవరిని కాపాడేందుకు చట్టాలు అమలు చేస్తున్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం, తప్పిన ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ట్రాఫిక్ రూల్స్పై, రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు సూచనలు చేయాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామగుండం సిపి, పెద్దపల్లి డీవీపీ హాజరై రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. అనంతరం రామగుండం కార్పొరేషన్ సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం కమిషనర్ అరుణశ్రీ, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్ రామగుండం గారికి, అలాగే ఆర్ఎంఓ మేడం గారికి, మిగతా ప్రభుత్వ అధికారులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పోలీస్ రామగుండం గారికి, మరియు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లో తూతు మంత్రంగా చేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిపించి ఇక్కడ ఈ సమావేశం రమ్య తీసుకొచ్చా. ఈ టైంలో ఎంతో బిజీ ఉన్నప్పటికీ సార్ ఇక్కడ రావడం మనందరి తరఫున అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏసీబీ ట్రాఫిక్ కూలంకుషంగా చెప్పడం జరిగింది. మన హానరబుల్ సీఎం గారు, మా హానరబుల్ డీజీపీ గారు దీన్ని 12వ తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా సిపి గారు మమ్మల్ని వెన్నంటే ఉంటూ ఈ ప్రోగ్రామ్ ని మినిట్ టు మినిట్ ఏ విధంగా చేయాలనేది రూపొందించడం జరిగింది. ఫస్ట్ మేము పెద్దపల్లి డివిజన్ లో పెద్ద బొంకుల అనే విలేజ్ లో స్టార్ట్ చేసినాం సార్. అక్కడ విక్టిమ్స్ ని కూడా పిలిపిస్తే సార్ వాళ్ళ బాధలు చెప్పడం చాలా బాధాకరం అనిపించింది. లిటరలీ మాకు కూడా కళ్ళలో నీళ్లు వచ్చినాయి సార్. మా ఏసీపీ కృష్ణ గారు అయితేనేమి, నాకైతేనేమి. ఇక్కడ ఏంటంటే ఒక విక్టిమ్ చెప్తుంటే తను కుటుంబంలో ఒక కాలు పోవడం జరిగింది సార్ యాక్సిడెంట్ లో. తను దాదాపు ఒక 20 lakhs అప్ అయిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఇంటి సంపాదన అంతా ఇంట్రెస్ట్ కే సరిపోతుంది సార్. ఇంకో సెకండ్ విక్టిమ్ చెప్పడం జరిగింది సార్, వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగింది. ఆ కుటుంబ బాధ్యత అంతా బ్రదర్ పైన ఉండే. ఆ అమ్మాయి పాపం సార్, నేను మా బ్రదర్ కి ప్రమాణం కూడా చేయించాను, హెల్మెట్ కంపల్సరీ ఉండాలని, ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలని, తాగకుండా ఈ మూడింటి మీద ఆమె ప్రమాణం చేయించుకుంటే అతను పాటించకుండా చనిపోతే ఆ కుటుంబం అంతా రోడ్డు పైన పడడం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ విక్టిమ్స్ కూడా మాట్లాడేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ బాధ అనేది మేము అర్థం చేసుకున్నాం. దయచేసి మనం ఇదేదో మా ట్రాఫిక్ ఏసీపీ చెప్పినట్టు తూతు మంత్రంగా కాకుండా దీన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. దయచేసి తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తెలుసు, ప్రతి సంవత్సరం ఇండియాలో యావరేజ్ గా 6 lakhs చనిపోతున్నారు. ఒక 10 lakhs పైగా ఇంజురీస్ అవుతున్నాయి. యాక్సిడెంట్ జరగగానే కుటుంబాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అయితే
ప్రస్తుతం ప్రపంచ మానవాళికి ఈ రోడ్డు ప్రమాదాల కంటే మించిన పెను ప్రమాదం మరొకటి లేదు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, తర్వాత మస్కిటోస్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నారు, షుగర్, బీపీస్ వీటి వల్ల కూడా చనిపోతున్నారు. కానీ అన్యాయంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అలాంటి ప్రతి సంవత్సరం కూడా వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి వ్యవహరిస్తేనే ఈ యొక్క పెనుభూతాన్ని మనం ఆపే అవకాశం ఉంటుంది. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ఎలైవ్ అనే ప్రోగ్రామ్. దీని కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణాశ్రీ గారికి, ఏసీపీ పెద్దపల్లి రామరెడ్డి గారికి, ఏసీపీ ట్రాఫిక్ గారికి, ఇతర అధికారికి, ఏసీపీ పెద్దపల్లి గారికి, అందరు అధికారికి అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కనుము సంక్రాంతి. సంక్రాంతి మీ అందరు ఈ సెలవు రోజుల్లో కూడా వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకు ఇది చాలా వాల్యుబుల్ టైం. కానీ ఈ విషయం మనము ఏ విషయం ఈ రోజు డిస్కస్ చేస్తున్నాము ఇది అందరికంటే ఇంపార్టెంట్. సెలవు వస్తుంది పోతుంది, కానీ లైఫ్ ఒకసారి పోయినా రాదు. ఐ థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత షార్ట్ నోటీస్ లో చెప్పినా కూడా అందరికి తెలిస్తే ఈ రోజు ఈ అవసరం వచ్చింది. ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఒక విషయానికి ఒక డిపార్ట్మెంట్ పని ఉంటే అట్లా మనం అనుకుంటే సమాధానం ఉండదు. పోలీస్ వాళ్ళు చలాన్ కట్టుకోవచ్చు, ఫైన్ చేసుకోవచ్చు, జైలు కూడా పంపవచ్చు. కానీ ఈ చేసిన నిజంగా సమాధానం ఉంటుందా? ఎంతమందికి నమ్మకం ఉంది? బలవంతంగా చేసినా కొంత ఆగిపోతుంది, కానీ పూర్తిగా సమాధానం గురించి అందరికీ స్వేచ్ఛతో సహకారం కావాలి. స్వేచ్ఛ అంటే ఫస్ట్ మనము ఒక ట్రావెలర్ గా అందరు ఏ పదవిలో ఉన్నా చిన్న పెద్ద అందరు మనిషి ఒక ట్రావెలర్ గా ఉంటారు. రోడ్డు మీద వెళ్లే టైంలో మనము ఒక ట్రావెలర్ ఉంటాము. అప్పుడు ఫస్ట్ మనము మన సెక్యూరిటీ, మన సేఫ్టీ గురించి ఆలోచన చేయాలి. మనతో పక్కన ఉన్న అందరు కో ప్యాసింజర్స్ గురించి ఆలోచన చేయాలి, చేసి చెప్పాలి. మీ దృష్టిలో తప్పు ఉంటే తప్పకుండా ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకు ఈ సొసైటీలో ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం సంబంధించిన అధికారి చెప్పిన విషయం చాలా బలం ఉంటది. ఎంత తక్కువ ఉన్న మనిషి చెప్తే పబ్లిక్ వినరు, కానీ ఒక విలేజ్ సర్పంచ్, ఒక విలేజ్ వర్కర్, విలేజ్ లెవెల్ వర్కర్ వెళ్ళినా కూడా ఒక క్లీనింగ్ స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు. పెద్ద పెద్ద బండి వాళ్ళు, కరోడ్ రూపీస్ ఉన్న బండి వాళ్ళు మన ఒక స్టాఫ్ వెళ్ళి చెప్తే ఆగు, ఆపుతారా లేదా? ఇది మీకు బలం ఉంది. ప్రభుత్వంకి మీరే ఫేస్ ఉన్నారు. ఆ కారణంతో మనం మొత్తం సమష్టికరంగా అందరికి పిలిచి ఈ విషయంలో మాట్లాడాలి. అవగాహన ఉండాలి, అవగాహనతో సహా యాక్షన్ ఉండాలి. పని ఉంటేనే రిజల్ట్ ఉంటది. మన అందరికి మంచి తెలిసింది ఇది కరెక్ట్ విషయం లేదు, అది చేయకండి, కానీ మేము చేయము, కానీ వేరే వాళ్ళకి ఆపము. అట్లా ఉంటే కూడా మీరు ఒక 10 మెంబర్ ఉంటే సొసైటీలో 1000 మంది ఉంటారు. మీరు 990 మెంబర్ కి వదిలిపెడితే ప్రాబ్లం అట్లానే ఉంటది. మీకు ఉన్న బలం, మీకు ఉన్న గౌరవం, మీకు ఉన్న పబ్లిక్ లో రెస్పెక్ట్ వాడుకుంటే మీరు వాళ్ళకి గైడ్ చేయండి. తప్పకుండా అందరికీ ఇది ఒక పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదే విధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ మన రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరి కనిలో గోదావరి బ్రిడ్జి సమీపంలో సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జాతరకు ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలోనే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాలిపటాలను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, నెలకంటి రాము, మోహిత్ సన్ని, యుగేందర్, అల్లి శంకర్, పాతేపల్లి ఎల్లయ్య, గడ్డం శ్రీనివాస్, మిసల సతీష్, సింగరేణి శ్రీనివాస్, ఏపీసీ రెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు పేనేటి శ్రీనివాస్ రెడ్డి, జాతర కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అది హైట్ ఉందా అన్న వీడికి మ్యాచ్ కాదు అది దీనికి అయితే కావాలి కానీ నియోజకవర్గ ప్రజలందరికీ, కార్మిక బంధువులకి, రైతు బంధువులకి, విద్యార్థులకు, చదువుకున్న మేధావులకు, అక్క చెల్లెలకు, అమ్మ పిన్నిలకు అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులు సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజలకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి, అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం. జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా, అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తా ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రార్థన ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేసాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం. రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని, ఇది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి. దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో పనికొచ్చేటువంటి ఒక అన్ని రకాల పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు కంకణాల రాజురెడ్డి అలియాస్ వెంకటేష్ తన స్వగ్రామానికి చేరుకున్నారు. తల్లి వీరమ్మతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆత్మీయంగా పలకరించారు. రాజురెడ్డి తల్లి వీరమ్మ కొడుకును హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు, స్నేహితులు, బంధువులు రాజురెడ్డి ఇంటికి వచ్చి తాను 28 సంవత్సరాల క్రితం అందరితో కిష్టంపేటలో కలిసి ఉన్నప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రాజురెడ్డి లొంగిపోయి కిష్టంపేటకు రావడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. కంకణాల రాజురెడ్డి మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు తల్లి వీరమ్మను పోలీసులు ఉన్నతాధికారులు పలుమార్లు వచ్చి ఆమె బాగోగులు చూడడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా సహాయ సహకారాలు అందించారు. రాజరెడ్డి 1997లో మావోయిస్టు భావాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. పెద్దపల్లి మంథని, ఏటూరి నాగారం, మహదేవ్పూర్ ప్రాంతాల్లో పనిచేశారు. 2018వ సంవత్సరంలో విశాఖపట్నంకు చెందిన మావోయిస్టు పార్టీలో పనిచేసే ఈశ్వరిని వివాహం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీలో 28 ఏళ్ల పాటు క్రియాశీల రాష్ట్ర నాయకుడిగా పలు హోదాల్లో పనిచేసి ఇటీవల డీజీపీ ఆధ్వర్యంలో భార్య ఈశ్వరితో కలిసి లొంగిపోయారు. రాజరెడ్డి దంపతులు పెట్టుబడిదారులు భాగస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీలో చేరారని, ప్రస్తుతం తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, దీంతో జనజీవన శ్రమంతులు కలిసినట్లుగా మీడియాకు తెలిపారు రాజరెడ్డి దంపతులు. చాలా సంతోషంగా ఉన్నది. అందరిని కలుసుకోవడం, అమ్మను కలుసుకోవడం, చివరి టైంలో నేను చూసుకోవడం అనేటువంటి ఒక మంచి భావనగా, అదృష్టంగా భావిస్తున్నా.
నాకు ఇక ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తూ నా కోసం ఎదురు చూసారు. వాళ్ళని కూడా కలుసుకోవడం కూడా నాకు చాలా సంతోషమైన విషయం. 28 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ భూస్వాములు చేసేటువంటి అరాచకాలు, దోపిడీ, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, వెట్టి చాకిర్లు ఇది ఎంతో కాలం నుంచి కొనసాగినాయి. మా కాలంలో కూడా కొనసాగుతూ వచ్చినటువంటి పీరియడ్. అది ముందే మా ఊళ్ళో విప్లవోద్యమం స్టార్ట్ అయింది. అంత ఉద్యమాలు జరిగినాయి. భూములు కూడా దున్నిండు. దాని నుంచి నేను ఆకర్షితమై నేను ఇక్కడ పెద్దపల్లిని చేసిన మంతిని, ఎటునారం, మాదేపూర్, ఎటునారం, ఈ వరంగల్ డివిజన్, కరీంనగర్ డివిజన్, ఈ 2 ఖమ్మం డివిజన్లో ఈ ప్రాంతంలో చేసింది. రాష్ట్ర కమిటీ స్థాయిలో లొంగిపోయినా. కమాన్పూర్ మండలంలోని గుండారం శివారులోని బండలవాగు సమీపంలోని గీత కార్మికులకు చెందిన ఈత చెట్లకు కట్టిన కల్లు బొంగలను ఇనుపరాడుతో రంధ్రాలు వేసి ధ్వంసం చేశారని గీతా కార్మికులు తెలిపారు. శుక్రవారం ఉదయం గీతా కార్మికులు కల్లు తీయటానికి ఈత వనంలోకి వెళ్లి చూడగా ఈత చెట్లకు కట్టిన బొంగలు రంధ్రాలతో పాటు కుండలు పగిలిపోయి ఉన్నాయి. గుండారం గీతా కార్మిక సొసైటీలో గ్రామానికి చెందిన సుమారు 30 మంది గీతా కార్మికులు ఈత వనాలతో ఉపాధి పొందుతున్నారని, గ్రామానికి చెందిన కనకయ్య అనే వ్యక్తి కల్లు బంధాలను ధ్వంసం చేశాడని గీతా కార్మికులు ఆరోపించారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ మంతని ఎక్సైజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు గీతా కార్మికులు తెలిపారు. ఈరోజు కమాన్పూర్ మండల్ గుండారం గ్రామంలో గీత పారిశ్రామిక సహకార సంఘం గౌడ సంఘం మేము గత 50-60 ఏళ్ళ నుండి ఇక్కడ మేము భూమి కొనుగోలు చేసుకొని గీత పారిశ్రామిక సంఘానికి పట్టైనటువంటి 69C ఎకరా 5 గుంటల భూమిలో మా ఈతవనం ఉంది. దీనికి తోడు ఒక రైతు ఆకుల కనకయ్య అనే వ్యక్తి, ఆకుల కనకయ్య అనే రైతు ఒక 20 గుంటలు ఇందులో ఆయన ఒక 20 గుంటలు కొనుగోలు చేసుకొని తను వ్యవసాయం చేసుకుంటూ ఉండగా మా భూములకు కొంత జరిగి అక్రమంగా సాగు చేస్తుండ అని చెప్పే షాక్తోని మేము మొన్న మా గీత కార్మికులు అద్దులు ఎందుకు తీసేసినామని చెప్పి, కనీలు తీసేసినావు కదా, మా కనీల సూటిగా మేము వేసుకుంటామని చెప్పి అలా మట్టలు వేయడం జరిగింది. అది మనసులోని పెట్టుకొని మొన్న ఒకరోజు 3-4 చెట్ల బుంగలు పలగొట్టుడు జరిగింది. మళ్ళీ నిన్న నైట్ మేము గీసిపోయినాక ఇవాళ తెల్లారంగా 5 గంటల సుమారులా టోటల్గా 13 పాళ్ళ చెట్లై ఏం లేకుండా, ఏ ఒక్కటి కూడా పోకుండా గైకి ఒక ఇనుప సీకు కట్టుకొని ప్రతి చెట్టుకు తిరుపుకుంటూ ఎందరిని పట్టుకాచుకున్నాడో తెలియదైనా కానీ ప్రతి ఒక్క చెట్టుది ఈ రకంగా బుంగలకు అన్నిటికీ రంధ్రాలు పొడిచి మళ్ళీ ఎరగనట్టుగా పొలాలకు నీళ్లు పెట్టుకుంటాడు ఆ రైతు. మరి మేము జీవనోపాధి కొరకు మేము చేసుకునే వృత్తిని మమ్మల్ని ఈ రకంగా ఆయన హింసిస్తా అంటే మరి మేము ఇంకా చూసుకుంటూ ఊరుకోలేము. కాబట్టి దీనికి చట్టపరంగానైనా, మా ఆబ్కారీ చట్టపరంగానైనా ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద సరైన యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని చెప్పి గౌడ సంఘం తరపు నుంచి నేను బొల్లెపల్లి శంకర్ గౌడ్ గుండారం గౌడ సంఘం తరపు నుంచి నేను విన్నవించుకుంటున్నాను. గోదావరికని కళ్యాణ్ నగర్లోని త్రివేణి కాంప్లెక్స్లో గోదావరికని టేబుల్ టెన్నిస్ అకాడమీ ఈ నెల 18వ తేదీన ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు అకాడమిక్ నిర్వాహకులు చీఫ్ కోచ్ ఎస్కే సలీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలలో గోదావరికని సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. మారుమూల ప్రాంతాలైన గుర్రపల్లి, సుల్తానాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా పలువురు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ గోదావరికని ప్రాంతానికి అవకాశాలు అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణం సరైన క్రీడా వసతులు లేకపోవటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్స్ విజయానికి 500, డబుల్స్ విభాగానికి 1000 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సలీంతో పాటు క్రీడాకారులు మేకల క్రాంతికుమార్, గడ్డం రమేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మన గోదావరిలో కొత్తగా టేబుల్ టెన్నిస్ అకాడమీ ప్రారంభిస్తున్నాము. 18వ తారీఖున ఓపెనింగ్ ఉంది. కాబట్టి గోదావరి మా యొక్క ఫ్రెండ్స్ మరియు గోదావరి పట్టణ పేరెంట్స్కి, పిల్లలకి, ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరందరూ 18వ తారీఖు ఉదయం 9ంటికి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని మా యొక్క మనవి. ప్రత్యేకంగా మీరు ఎందుకు ఈ అకాడమీ స్టార్ట్ చేసామంటే గోదావరిలో ప్రతి సంవత్సరం స్టేట్ మీట్ కానీ నేషనల్ మీట్ కానీ టేబుల్ టెన్నిస్లో గోదావరి పట్టణం నుంచి ఎక్కడి నుంచి ఏ చిన్న స్కూల్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కాలేజ్ బాయ్స్ కానీ కాలేజ్ గర్ల్స్ కానీ ఎవరు రిప్రజెంట్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం స్టేట్ మీట్కి నేషనల్ మీట్కి నేను క్రాంతి ఇంకొక మన సింగరేణి సహోదరులు ఉన్నారు. మేము మాత్రం నలుగురు మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. పెద్దపల్లి అయితే కానీ, సుల్తానాబాద్ అయితే కానీ, గరపల్లి కానీ, కరీంనగర్ నుంచి కానీ దగ్గర ఒక్కొక్క చిన్న విలేజ్ నుంచి 20 నుంచి 25 మంది స్టూడెంట్స్ వస్తున్నారు. కానీ మన గోదావరి నుంచి మాత్రమే ఒక్క స్టూడెంట్ లేదు. సో దాని మూలంగా మేము ఏం చేసామంటే మాకు కూడా మన గోదావరి నుంచి ఎందుకు పిల్లల్ని పైకి తీసుకురాలేమన్న ఉద్దేశంతో మేము కొంతమంది సహకారంతో ఈ టేబుల్ టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చేశాము. మేము ఫ్రీగా ఉన్నాము ఇక్కడ కోచింగ్ ఇవ్వడానికి. ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ ప్రారంభం కోసం 18వ తారీఖు ఓపెనింగ్ అయిన తర్వాత డైలీ షెడ్యూల్ పెడదామని అనుకుంటున్నాము. దయచేసి పిల్లలు, పేరెంట్స్ కొంచెం ప్రోత్సహించండి. పిల్లలు కూడా మంచి ఫిట్గా ఉంటారు, మంచి బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఆట నేర్చుకుంటారు. ఉన్న స్థాయి కూడా కాంపిటీషన్స్కి మన గోదావరి పట్టణం నుంచి కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఎదిగే అంత అవకాశం ఉంది. మనకు కూడా తప్పకుండా అవుతారు. మా యొక్క కృషి. సోమనాథ్ దేవాలయం పునర్నిర్మించి 1000 సంవత్సరాలు అయిపోతున్న సందర్భంగా దేశ ప్రధానమంత్రి సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం దేశంలోని శివాలయాలను సందర్శించాలని ఇచ్చిన పిలుపు మేరకు జనగామ మండల బీజేపీ అధ్యక్షులు గుండెబైన భూమయ్య ఆధ్వర్యంలో పేర్చిన త్రిలింగేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకుడు గణపతి శర్మ వేద మంత్రోచ్చరణ మధ్య పరమేశ్వరునికి అభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఖ్యాతం వెంకటరమణ గారిని అర్చకులు ఉత్తరీయంతో సత్కరించారు. ఇప్పటికీ కూడా కొద్దిమంది ముష్కరులు హిందూ దేవాలయాలను అప్రవిత్రం చేస్తూ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వస్, ఎరుగురాల శివకుమార్, పంగ రవి, క్యాదసి శంకర్, గుండెపోయిన పృథ్వీరాజు, బియ్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, అరెస్టుల విషయంలో కింది స్థాయి పోలీసు అధికారులు అతి ఉత్సాహంతో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజనా సంఘం రాష్ట్ర నాయకులు రామగుండం పోలీస్ కమిషనర్ కలిసి వినతిపత్రం అందజేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో పెద్దపల్లి గోదావరికని, 8 ఇంక్లైన్ కాలనీ, సుల్తానాబాద్ లాంటి ప్రధాన పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతర కులాల వారు ఎస్సీ, ఎస్టీలకు కులం పేరుతో దూషించి కొట్టినా తిట్టినా ఆయా స్టేషన్ బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని, కాలయాపన చేస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ దృష్టికి తీసుకొచ్చారు. రామగుండం పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజనా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, సీనియర్ జర్నలిస్ట్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజనా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకరయ్య, కాళేశ్వరం జోన్ అధ్యక్షులు బచ్చలి రాజయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యోజనా సంఘం మహిళా విభాగ జిల్లా అధ్యక్షులు ఆరికల రామలక్ష్మి, బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షురాలు రామిల శారద, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కనకం గణేష్, దళిత నాయకులు విష్ణు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని అఖిల భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గురువారం గోదావరికని పట్టణానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర గోదావరికని నిన్న సాయంత్రం చేరుకోగా గురువారం ఉదయం ఖనిలోని పుట్టపర్తి సాయిబాబా మందిరం నుండి గోదావరికని చౌరస్తా మీదుగా పవర్ హౌస్లోని గంగానగర్ గుండా తిరిగి మందిరంకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు బి వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైభవంగా డిసెంబర్ 5వ తేదీన ప్రారంభమైన పెద్దపల్లి జిల్లాకు జనవరి 12వ తేదీన చేరి 13, 14, 15 తేదీలలో జిల్లాలో అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడానికి స్వామివారి అనుమతి అనుగ్రహం లభించిందన్నారు. ఈ రథయాత్ర కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు, మల్లేశ్వరరావు, రాంబాబు, రాజేష్
ఉదయ్, సమితి కన్వీనర్లు నూక రమేష్, బొలం లక్ష్మీనారాయణ, శంకరయ్య, లక్ష్మీనారాయణ, సదానందం, సమితి కార్యవర్గ సభ్యులు విజయానంద్, మదనయ్య, సత్యనారాయణ, మోహన్, ఎల్ శంకర్, కిషోర్ తదితరులు ఉన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ప్రవాహిని రథము భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు తిరుగుతూ మొన్న 5వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దానిలో భాగంగా మొన్న 12వ తారీఖు పెద్దపల్లి జిల్లాలో స్వామివారి ప్రేమ ప్రవాహిని రథము అనేక ప్రాంతాలకు వెళుతూ స్వామివారి భక్తులను దర్శిస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి స్వామివారే స్వయంగా పుట్టపర్తి నుంచి ప్రయాణమై మన భక్తులందరి కోసం దర్శనార్థం ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉండాలని, అలాగే మొన్న 18 క్లన్ కాలనీలో, తర్వాత నిన్న పెద్దపల్లిలో, ఆ తర్వాత బసంత్ నగర్, ఈరోజు గోదావరి కనిలో స్వామివారి దర్శనార్థం అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. మాంజా తగిలి ఓ వ్యక్తి కంటికి గాయమైంది. తొందరగా అలర్ట్ కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేటి మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన కాసర్ల మహేందర్ అనే యువకుడు సుల్తానాబాద్కు పని నిమిత్తం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో పూసల రోడ్డు డివైడర్ వద్ద బైక్పై హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్న మహేందర్కు మాంజా తగిలి కంటికి తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుడు మహేందర్. నేను సుల్తానాబాద్కు పని ఉండి వచ్చిన పని అయిపోయిన తర్వాత మా స్వగ్రామం నారాయణపల్లి ఎలిగేడు మండలానికి వెళ్తుంటే పూసాల డివైడర్ దగ్గర మన మాంజాదారం నేను హెల్మెట్ పెట్టుకున్నా కూడా నాకు గ్లాస్కి తగిలి గ్లాస్ పైకి లేచి నాకు ఇక్కడ దాకడం జరిగింది. నేను తొందర ఏమైందని తెలుసుకొని ఇట్లా వచ్చేసరికి బ్లడ్ వచ్చింది. తొందరగా యూటర్న్ తీసుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ కోసం ఇక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది. అంటే నువ్వు అప్రమత్తమై ఇది తొందరగా తీసుకోకపోతే కన్ను పోయేది కదా? అవును, కన్ను అప్పటికి తాకినాక నేను 2 చేతులు నా చేతులు తడిసిపోయినాయి. అప్పటికి బ్లడ్ బాగా బ్లీడింగ్ అయింది. హెల్మెట్ కూడా బ్లడ్ అంటింది. ఇక్కడ కొంచెం పడ్డది. తొందరగా ఖర్చు తీసుకొని తుడుచుకొని తొందర వచ్చేసి మీరు సరేనే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద శనివారం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ఘటన సమాచారం అందుకున్న కాటారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. కారు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్తో గురైంది. చాలా మంటలు గ్లాస్ ఏమైంది పీల్తాంది కావచ్చు. పుట్టకుట్టి కోసం పాలేరు పనిచేస్తే యజమాని పిడిగుద్దులు, చిత్రహింసలకు గురి చేయటం ఏంటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రశ్నించారు. కడుపు కోసం పాలేరు పనిచేస్తున్న గంధం రాజబాబును అదే గ్రామానికి చెందిన యజమాని గడ్డం వెంకటరాజు కొట్టడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎంక్వైరీ పేరిట పోలీసులు కాలయాపన చేస్తున్నారని పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం గంధం రాజబాబును ఆయన పరామర్శించి వివరాలు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితుడు రాజబాబు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడమే వెళ్తే ఎస్ఐ దరఖాస్తు తీసుకోకుండా ఈరోజు ఫిర్యాదు చేసి రేపు నీవు డబ్బులు తీసుకుని అతనితో కాంప్రమైజ్ అవుతామని బాధితునికి అవహేళన చేస్తూ అవమానపరిచాడని అన్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు కుల వివక్ష కొనసాగుతుందని ఇది దీనికి నిదర్శనమని అన్నారు. ఎప్పటికైనా మంతని ఎమ్మెల్యే తన ఆలోచనలు మార్చుకుని రాజబాబు కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు.
కిటికీ కింద కొట్టింది నిన్న. మళ్ళీ పత్తిలో పండుకున్నాడు, పత్తిల్ని పండుకున్నాడు. పత్తిల్ని పండుకుంటే బయటకు తీసుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. పోయి దెబ్బలు కొట్టవాలి. నాకు అప్పుడే ఫోన్ చేసిండు, పోలీస్ స్టేషన్ పోయి కాంప్లిమెంట్ ఇవ్వని చెప్పి ఇట్లా ఆడిపోతే ఏమైందనంటే ఇదే రాజబాబు ఫోన్ చేసి పోలీసులో చెప్పి పోలీస్ స్టేషన్లోనే పాల్పోతాను నీరప్పుడు. ఆడి ఫోన్ చేసినతోటే నేను వచ్చినాక పార్టీ ఓట్ల కోసం వారి పదవుల కోసం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిజాయితీని చూపిస్తారనే దానికి వాళ్ళ మహముత్తారంలో మనం రాజబాబు దగ్గర ఉన్నాం. రాజబాబు కడుపు కోసం పాలేరుగా పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఆయన పేరుంది వెంకటరాజం అనే అతను వచ్చి చాలా విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురి చేస్తే ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు ఇస్తే మహముత్తారం ఎస్ఐ దరఖాస్తు కూడా తీసుకోకుండా అవమానించి ఏం కాదులే 2 రోజుల తర్వాత నువ్వే కాంప్రమైజ్ అవుతావు, డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అవుతావని అవహేళన చేసి అవమానపరిస్తే మందు తాగితే ఆ మందు తాగిన కేసు కూడా పెట్టకుండా భారతదేశంలో ఇప్పటికి కూడా కుల వివక్ష కొనసాగుతూ ఉన్నదని ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వాలు చట్టాలు ఇంకా కూడా ఎస్సీలకు ఉపయోగపడతలేవని కఠినంగా ఎవరిని అవమానపరిచినా కూడా శిక్షించాలని ఆ పెట్టిన ఒక్క సెక్షన్ మాత్రమే పెట్టి ఇప్పటికి కూడా వాళ్ళు కాంగ్రెస్ లీడర్లను కాపాడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సమాజం గుర్తెరగాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరికి చిన్న చీమ గుట్టినా కూడా దుద్దిల్ల శ్రీధర్ ఎస్సీలను ఎస్టీలను వాడుకొని 2 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆ కేసులు అయితే బయటికి తీస్తలేడు కానీ ఇవాళ ఇక్కడ ఎస్సీల మీద దాడులను మాత్రం పెంచుతూ ఉన్నాడు. మరీ ముఖ్యంగా మహముత్తారం ఎస్ఐ ఇప్పటికే చాలాసార్లు చెప్పినాం, ఇంతకన్నా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది నువ్వని కూడా చెప్పినాము. అయినా ఎస్ఐ ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఎస్ఐ పోలీస్ స్టేషన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినట్టుగా మా భాస్కర్ చెప్తా ఉన్నాడు. అంతేనా? పిటిషన్ ఇస్తే కనీసం చిన్న చిన్న కేసులకైతే అనేక ఇబ్బందులు పెడుతున్నాడు మమ్మల్ని. మరి ఇంత పెద్ద అవమానం జరిగి ఒక కుటుంబం రోడ్డు మీద పడే అటువంటి ప్రమాదానికి గురైనా కూడా దుద్దిల్ల శ్రీధర్ ఉన్నాడనే అండతోటి వాళ్ళ తమ్ముడు ఏం కాదు మాకు కాపాడుతాడనే ధైర్యంతో ఇవాళ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. డిఎస్పీతో మాట్లాడితే ఎంక్వైరీ చేస్తున్నామని అంటున్నాడు. ఈ చిన్న కేసు ఎంక్వైరీ చేయడానికి ఇన్ని రోజుల సెక్షన్లు పెట్టడానికి మీకు చేతులు రావడం లేదు. ఏదో తూతూ మంత్రంగా 7 సంవత్సరాల లోపు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం అదే కాటారంలో మిగతా మా పార్టీ వాళ్ళ మీదనైతే చిన్నగా అరే అన్నా కూడా 307లు పెడతా ఉన్నారు. కోర్టులు తిరస్కరించి చివాట్లు పెట్టినా కూడా 307లు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓ రకం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓ రకంగా వాళ్ళ దుద్దిల్ల శ్రీధర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ఇదే పోలీసులను ఆ రోజు అన్నాడు, పోలీసులు మాకు ఉల్టా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ పోలీస్ స్టేషన్లనే కార్యాలయాలుగా మార్చేసిండు దుద్దిల్ల శ్రీధర్. ఈరోజు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మున్సిపల్ చౌరస్తా ప్రాంతంలో సింగరేణి నిధులతో 86 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంబేద్కర్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు విశ్రాంతి వినోదం కల్పించేలా అంబేద్కర్ పార్కును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఉపయోగకర మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమంగళి జమ్ముధో దివార్ సమేత వస్సదా జమ త్రైద ప్రజానాథ ఈరదాయ మహ ఆనందాయ మహ గోవిందాయ మహ ఓంజనాయ మహ ఓం మాధవాయ మహ ఓం గోవిందాయ మహ ఓం అచ్యుతాయ మహ జనార్దనాయ మహ ఉపేంద్రాయ మహ ఓం హరజే నమః జన్మజ దుష్కర్తాం కృతశ్రేణ హితబాహునాగేహ మేతాకం జన్మజవర్ణ హిరణ్యత్వజనయే హిరణ్యదార్ధాత్యన్న తస్మై నగరార్ అవజత విమధయమే ఓమేన దేవా పవిత్రేణ
ఆత్మానం పూర్ణతే తేన దేవా పవిత్రేణ ఆత్మానం పూర్ణతే తేన సహస్రన బ్రహ్మణామి ప్రణతమ రాతవేద భోజంచ వ్రత సర్వమిత్ర పవిత్రవా సర్వావస్థాం యతో అపేవ యస్మరే పునరేకమ రాజావతి పవిత్రం అయంచ బ్రహ్మణస్పతి వృత్తగేహనమే పాపం జన్మజ దుష్కృతం కృతం వృత్తగే బ్రహ్మదత్తాసి కాసేపే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ పనుల కార్యక్రమానికి ముందుగా ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ గారు, మన సభాధ్యక్షులు సిడి లలిత్ కుమార్ గారిని అందరికీ నమస్కారం. 2 సంవత్సరాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని రేజింగ్ తెలంగాణగా ముందుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, హైదరాబాద్ నగరాన్ని ఇతర దేశాలతో సమానంగా సింగపూర్, యూరప్ లాంటి కంట్రీలో ఉన్నటువంటి దేశాలకు సమానంగా చేయాలని ఒక సంకల్పం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అన్నం పెట్టే రైతును చిరునవ్వుతో చూడాలనే సంకల్పం, కార్మిక క్షేత్రంలో కార్మికులను వారికి ఏ కష్టం రాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి సహకరిస్తూ, అదే మాదిరిగా తెలంగాణ మొత్తం కూడా ఎక్కడైనా 3 గంటల్లో 2.5 గంటల్లో చేరే విధంగా రూట్ మ్యాప్ చేస్తూ మరి అన్ని నగరాలను బాగు చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. రామగుండంకు చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. ఎప్పుడో హైదరాబాద్, వరంగల్ నగరం తర్వాత రామగుండం అత్యంత పెద్ద నగరంగా మారాల్సిన అవసరం ఉండే. దురదృష్టవశాత్తు గత 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. సింగరేణి, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ, జెన్కో, అటు కేశవరాం, ఇతర ఇండస్ట్రీలు ఉన్న ఇంత సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ వచ్చినాక కేవలం సిద్దిపేట, గజ్వేల్, కొరట్ల, సిరిసిల్లకు వెళ్ళి 2,000 కోట్లు అభివృద్ధి చేసుకున్నారు. మన కార్మికుని యొక్క రక్తాన్ని చెమటగా మార్చి తెచ్చిన డబ్బు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. $86 లక్షలతో అంబేద్కర్ పార్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. ఎవరిని కాపాడేందుకు చట్టాలు అమలు చేస్తున్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం, తప్పిన ప్రమాదం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.